వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. హమాస్తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న సాయుధ గ్రూపులపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని అమెరికా కాంగ్రెస్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విజ్ఞప్తి చేశారు. ఈ పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో గురువారం నెతన్యాహు భేటీ అవుతారు. శుక్రవారం ట్రంప్ ను కలుస్తారు. ప్రజల అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం తమదని, ట్రంప్ ది సంపన్నుల రాజ్యమని డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న భారతీయ అమెరికన్ కమలా హారిస్ పేర్కొన్నారు. మధ్యతరగతి ఆంక్షలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, కార్మికులు ఏ యూనియన్ లోనైనా చేరే స్వేచ్ఛ కల్పిస్తామని కమలా హారిస్ తెలిపారు. దేశంలో ప్రతి వ్యక్తికి వైద్యం, పిల్లల సంరక్షణ వంటివి అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు. చాంగే 5 మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకువచ్చిన మట్టి నమూనాలను పరిశీలిస్తున్న చైనా శాస్త్రవేత్తలు వాటిలో నీటి అణువులను గుర్తించారు. 2009లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 వ్యోమనౌక కూడా చందమామపై ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులు కలిసి ఉన్న ఖనిజాలను గుర్తించింది. 2020లో నాసా కూడా చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించినట్లు ప్రకటించింది. రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్ ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో గత వారం రోజులుగా అల్లకల్లోలమైన దేశంలోని వర్సిటీలు శాంతించాయి. బుధవారం రోడ్లపై ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది. బ్యాంకులు, దుస్తుల పరిశ్రమలు తెరుచుకున్నాయి. ఇంటర్నెట్ సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించారు. మొబైల్ ఫోన్లు పనిచేస్తున్నాయి. హెచ్ఐవి సోకకుండా 100% రక్షణ కల్పించగల సరికొత్త ఔషధం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఔషధాన్ని ఏడాదికి 2 సార్లు ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ అనే కంపెనీ లినాకాపనీర్ ను అభివృద్ధి చేసింది. రోగ నిరోధకతను పెంచే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిన్ ప్రెప్ ఔషధం ఇది. దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులకు డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తీసుకువచ్చిన ఈ కోర్టు ప్రాజెక్టుల్లో ట్రైబ్యునల్ ను సైతం చేర్చాలంటూ దాఖలైన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రాజెక్టు పరిధిపై తాము జోక్యం చేసుకోలేమంటూ ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. నౌకలో తీవ్రంగా గాయపడిన చైనా భారతీయుడిని రక్షించేందుకు భారత నౌకాదళం సాహసోపేత ఆపరేషన్ చేపట్టింది. ముంబైకి 200 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రయాణిస్తున్న చైనా సరుకు రవాణా నౌకా సిబ్బంది తమలో ఒక వ్యక్తికి గాయపడినట్టు అత్యవసర సందేశం పంపింది. పంటలకు కనీస మద్దతు ధరలపై చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఇండియా కూటమి తరఫున ఒత్తిడి తెస్తామని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధరలపై చట్టం చేస్తామని తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, అది ఆచరణయోగ్యమేనని తమ పరిశీలనలో చేరిందని చెప్పారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన 12 మంది రైతు సంఘాల నేతలు బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో రాహుల్ ని కలిశారు. బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ 2వ దశను బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5000 కిలోమీటర్ల పరిధి ఉన్న క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకోవడంలో దేశీయంగా రూపొందించిన ఈ వ్యవస్థ ఉపయోగపడుతోంది. ఈ పరీక్ష అన్ని అంశాల్లో లక్ష్యాలను చేరుకుందని రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్ లో ఈ రక్షణ వ్యవస్థను పరిశీలించారు. ఈ పరీక్ష అన్ని అంశాల్లో లక్ష్యాలను చేరుకుందని రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్ లో ఈ రక్షణ వ్యవస్థను పరీక్షించారు. దీనిని విజయవంతం చేసిన డిఆర్డీఓ అధికారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య విశ్వాసం లోపించినట్లు గమనించామని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు రైతులు ఇతర డిమాండ్ల పరిష్కారానికి ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ అందులో తటస్థ ఎంపైర్ లాంటి వ్యక్తి ఉండాలని అభిప్రాయపడింది. ఈ కమిటీకి అర్హులైన వ్యక్తుల పేర్లు సూచించాలంటూ పంజాబ్, హర్యానా ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని శాసనసభ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిందంటూ నిరసించింది. కేంద్రం వెంటనే బడ్జెట్ను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో సాగునీటి పారుదల రంగానికి సుమారు 29,000 కోట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. ఇందులో ఎక్కువ మొత్తం తీసుకున్న అప్పులకు వడ్డీలకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డిఏలను విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. గత 10 ఏళ్లలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జీపీఎఫ్ ఇతర బిల్లులను కలిపి దాదాపు 40,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు 5,336 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. రైల్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 10 ఏళ్ల యూపీఏ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఏటా సగటు 886 కోట్లు కేటాయిస్తే వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో తాము అంతకు 6 రెట్లు పెంచామన్నారు. రాష్ట్రంలో వర్షాలు జోరందుకోవడంతో వానాకాలం సీజన్ సాగుకు సంబంధించిన యూరియా, డీఏపీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పత్తి, మొక్కజొన్నతో పాటు వరి నాట్లు వేసిన రైతులు పెద్ద ఎత్తున ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలతో పాటు ప్రైవేట్ దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. మద్యం కుంభకోణంపై సిఐడితో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ వేదికగా ప్రకటించారు. అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహకారం కూడా తీసుకుంటామని, వారికి కేసు రిఫర్ చేస్తామని వెల్లడించారు. కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు పథకం లబ్ధి అందిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు, నిపుణులతో చర్చిస్తున్నామని అన్నారు. ఓటాన్ అకౌంట్ పై ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్నాయి. వాటిని ప్రోరోగ్ చేసిన తర్వాత 29వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులు రాష్ట్ర పునర్నిర్మాణంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రధాని మోదీకి బుధవారం ఆయన ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాజధాని పోలవరం, పారిశ్రామిక వాడల అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపుపై సంతోషం వెలిబుచ్చారు. నిపుణుల కమిటీ లేదా మంత్రివర్గ ఉపసంఘంతో మద్యం విధానంపై అధ్యయనం చేయిస్తామని, అత్యుత్తమ ఆచరణతో ఉండేలా మద్య విధానం రూపొందిస్తామని వెల్లడించారు. మద్యం ధరల్ని సమీక్షించి పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరణ చేస్తామని, వారిపై ఒకే విభాగంలో పర్యవేక్షణ ఉంచుతామని చెప్పారు.